ఆపరేషన్ సింధూర్లో భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ ఆర్మీ కూల్చేసిందంటూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో కలకలం సృష్టించాయి. ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన మారణ హోమానికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది దేశ ప్రతిష్టను పెద్ద ఎత్తున పెంచింది. ఉగ్రవాద స్థావరాలను వ్యూహాత్మకంగా గురిచూసి కొట్టి ప్రపంచంలోనే ఔరా అనిపించుకుంది భారత సైన్యం. ఇలాంటి గొప్ప నేపథ్యం కలిగిన యుద్ధాన్ని తక్కువ చేసి మాట్లాడే విధంగా, భారత సైనిక దళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ సైన్యం కూల్చేసిందని చెప్పడం ఈ పృథ్వీరాజ్ చవాన్ లాంటి మూర్ఖులకు తగని పనిని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ వ్యక్తి రాజకీయ విమర్శలు చేయొచ్చు. బీజేపీకి చెందిన వారు ఇతని మీద పెద్ద ఎత్తున విరుచుకుపడను పడవచ్చు. అయితే దేశ ప్రతిష్ట, సైనిక దళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించడం తగని పని. అది ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఇలాంటి బుద్ధిహీనమైన చర్యలు ఏమాత్రం సరికాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవంగా ఆపరేషన్ సింధూర్లో జరిగింది ఏంటి ఈ మూర్ఖుడికి తెలీదా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అర్థం కాదా? భారతదేశం వ్యూహాత్మకంగా మానవ రహిత డమ్మీ విమానాలను మొదటిసారిగా పాకిస్తాన్ మీదికి పంపింది. అంటే పాకిస్తాన్ సైన్యం ఏ స్థాయిలో అప్రమత్తంగా ఉంది, ఎటువంటి ఆయుధాలను వాడుతున్నారు, ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను మోహరించారు, ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో మనల్ని దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకునే క్రమంలో వీళ్ళు డమ్మీ విమానాలను మొదటగా పంపించారు. అది మానవరహిత రిమోట్. వీటిని పాకిస్తాన్ సైన్యం వెంటనే కూల్చేసింది. ఇది వాస్తవమే. అవి డమ్మీ విమానాలు. పృథ్వీరాజ్ చవాన్ గారు, మీరు వినాలి. వీటిని ఆసరాగా చేసుకుని వీళ్ళు ప్రయోగించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు, రాడార్ సిస్టమ్లను భారత సైన్యం పసిగట్టి వెంటనే వాటి మీద దాడి చేసింది. రఫేల్ లాంటి యుద్ధ విమానాలతో పాకిస్తాన్ మీదకి వెళ్ళి తుత్తినీయలు చేసి వాళ్ళకి ముచ్చమటలు పట్టించింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది నీకు ఎప్పుడన్నా తెలుసా? అక్కడ సమీపంలోని కొండల్లో అణ్వాయుధాలు పెడతారు. ఆ నూర్ఖాన్ బేస్ నుంచే వాటిని ప్రయోగించేదానికి రాడార్ సిస్టమ్లు ఉంటాయి. వాటిని తుత్తునీయలు చేసేశారు. F-16 యుద్ధ విమానాలు అంటే ఏంటి? అమెరికా వాళ్ళు ఇచ్చిన అత్యాధునిక యుద్ధ విమానాలు. వాటిని ధ్వంసం చేసేశారు. దాదాపుగా ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ను ఆ దేశ ప్రధానమంత్రిని ఎత్తుకెళ్లి దాచుకున్నారు. ఇంత నేపథ్యం కలిగిన దాన్ని మీరు తక్కువ చేసి చూపడం ఎంత మాత్రం సమంజసం కాదు.